ఈరోజు రిడెంప్షన్ సిరీస్లో అపతి కోసం మాట్లాడదాం. అపతి అనేది ఒక వ్యక్తి తన చుట్టుపక్కల జరిగే విషయాల మీద కానీ లేదా తన చుట్టుపక్కల ఉండే మనుషుల మీద కానీ ఇంట్రెస్ట్ చూపించకపోవడం. లైక్ తన చుట్టుపక్కల ఏం జరిగితే నాకెందుకు, అలా ఒక కేర్లెస్ యాటిట్యూడ్ అనేది ఆ మనిషిలో డెవలప్ అయితే దాన్నే యాపతి అంటారు. యాపతి అనేది ఒక మనిషిలో ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే తను ఫేస్ చేసిన కొన్ని బ్యాడ్ మూమెంట్స్ కానీ వల్ల, కొన్ని మనుషుల వల్ల లేదా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల సఫర్ అయ్యి ఉంటాడు. నాకు ఇలా జరిగింది, ఈ మనుషులతో ఉన్నప్పుడే జరిగింది, ఈ సిచ్యువేషన్లోనే ఇలా జరుగుతుంది, ఆ టైప్లో కన్సిడర్ చేయడం మొదలు పెడితే దట్స్ ద మూమెంట్ యాపతి అనేది ఆ మనిషిలో స్టార్ట్ అవుతుంది. ఇలా పెరుగుతూ కొద్దీ ఏమైందంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అలాంటి సిచ్యువేషన్స్ కానీ అలాంటి మనుషులతో కానీ రిలేట్ అవ్వడం కానీ కనెక్ట్ అవ్వడం కానీ మానేస్తాడు. లోన్లీగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాడు ఆ మనిషి. అలా లోన్లీనెస్లో ఉండి ఆ లోన్లీనెస్ అనే దానికి ఎడిక్ట్ అయిపోతాడు. లైక్ ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్స్తో కలగకపోవడం కానీ లేదా తన చుట్టుపక్కల జరిగే ఈవెంట్స్లో ఇన్వాల్వ్ అవ్వకపోవడం, అటెన్షన్ చూపించకపోవడం, ఇలా ఇవన్నీ ఆ లోన్లీనెస్కి కారణం అవుతాయి. ఇలా తను లోన్లీగా ఫీల్ అయినప్పుడు విల్ స్టార్ట్ హేటింగ్ హిమ్సెల్ఫ్. అదే ఈ యాంపతీకి ఎక్స్ట్రీమ్ పాయింట్ అనమాట. నీ చుట్టుపక్కల 100 మంది ఉన్నా సరే నువ్వు లోన్లీగా ఫీల్ అవుతావు. అలా నువ్వు ఫీల్ అవుతున్నావు అంటే నువ్వు యాంపతీ అనే దీనికి రిలేట్ అవుతావు. ఇలా ఈ ఎక్స్ట్రీమ్ పాయింట్కి నువ్వు చేరుకున్న తర్వాత ఎలా ఉండిద్ది అంటే ఇట్ విల్ బికమ్ ఎ మెంటల్ డిసార్డర్. ఇలా ఒక ఫీల్ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్ విల్ బికమ్ ఎ డిసార్డర్. హౌ టు కంట్రోల్ యాపతీ? యాపతీ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అది ఎక్స్ట్రీమ్ పాయింట్లో ఉండొచ్చు లేదా వెరీ బిగినింగ్ పాయింట్లో కూడా ఉండొచ్చు. ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే ఈ యాపతీని మనం ఎలా రెడ్యూస్ చేయగలం? రెడ్యూస్ అంటే దీనికి ఎక్సర్సైజెస్ కానీ ఏమి ఉండవు. దీనికి ఓన్లీ కావాల్సింది మీ సోషల్ ఇన్వాల్వ్మెంట్. చుట్టుపక్కల పీపుల్తో కలండి, గెట్ సమ్ ఫ్రెష్ ఎయిర్, మనుషులతో మాట్లాడండి, నవ్వండి, కలిసి తిరగండి,